చాలా లోతుగా ఆలోచిస్తేనే కానీ ఒక వ్యక్తి ప్రభువునకు సమర్పించుకోలేరు. ఏరోలే వస్తానులే వెళ్ళిపోతున్నా మరి ఒకవేళ రాకపోతే సేవకుడు ఏమైనా బాధపడతాడేమో కానీ అయ్యగారు అమ్మగారి కన్నీళ్ళు తుడవటానికో లేవు సంఘం మెచ్చుకోవాలనో ఈ విధంగా వస్తే మన జీవితాలు బాగుపడవు. కానీ మనం సమర్పణ కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క మందిరానికి రావాలి. సమర్పణ కలిగిన వ్యక్తులుగా పనిచేయాలి. సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఆరాధన చేయాలి. ఎందుకనగా మన దేహాన్ని దేవుడు ఆయన కొనుక్కున్నాడు గనక, ఆ దేహము దేవుని గనక, ఆ దేహములో దేవుని ఆత్మైన పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ పని మనము చేయవలసింది. చూడండి, ఈ విషయాలు గమనించినటువంటి ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబం ఏ విధంగా దేవునికి సమర్పించుకున్నారో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. 1 కొరింథీ పత్రిక పౌలు గారు రాసినటువంటి కొరింథీ సంఘానికి రాసిన 1 పత్రిక 16వ అధ్యాయములో నుండి 15వ వచనాన్ని గనక మనం చదువుతున్నట్లయితే ఒక చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తెఫను యొక్క ఇంటివారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుట కొరకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులకు పరిచర్య చేయడం కొరకు తను అప్పగించుకున్న ఒక కుటుంబం కనపడతా ఉంది. వారెవరంటే స్తెఫను యొక్క ఇంటివారు. స్తెఫను గురించి అపోస్తుల కార్యములో మనం చూస్తాం. అపోస్తుల కార్యములో స్తెఫను రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు. దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. మనం బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన చంపబడుతున్నటువంటి పరిస్థితులలో కూడా పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభువారు కూర్చున్న ఆ నిత్యమైన మహిమను చూస్తూ ఆయన మీద పడుతున్న దెబ్బలన్నీ కూడా మర్చిపోయాడు. ఎందుకు ఈ విధంగా తన జీవితంలో తన శరీరాన్ని ఇలాగున కొట్టబడుతున్న సమయంలో కూడా అతను నొప్పి కలగలేదంటే అది ప్రభు కొరకు సమర్పించుకున్న దేహం. అది దేవుని నామానికి స్తోత్రం. స్తెఫను గారికి సమర్పణ లేకపోతే ఆ విధంగా కొడితే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఈరోజు చాలామంది భక్తులను కూడా హింసపెట్టే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు. కానీ సేవకులు ఎందుకు కోర్చుకుంటా ఉన్నారు? సేవకులు ఎందుకు పడుతున్నారు దెబ్బలు? ఎందుకు అవమానం పొందుతూ ఉన్నారు? ఎందుకు దెబ్బలు తింటాం? దానికి కారణం ఏంటంటే వారికి ఉన్న సమర్పణ. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్యకు వారి దేహాలు సమర్పించారు గనక, ఆయన సేవకులకు సమర్పించుకున్నారు గనక, సమర్పణ కలిగినటువంటి వారు ఎవరైనా సరే వారి జీవితంలో ఏం చేస్తారంటే వారి మీద ఎన్ని రకాల అవమానాలు వచ్చినప్పుడు కూడా ప్రభువా నీ కొరకు సమర్పించుకు, ఈ దేహం నీది, ఇది మాది కాదు. స్తెఫను యొక్క సమర్పణ గొప్పది. అతడు మంచి పేరు పొందినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. నిజంగా స్తెఫను లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంది. అతడు ఒక మంచి ప్రార్థనా పరుడు. తర్వాత అతడు వంట చేయడంలో చాలా దిట్ట. అంటే చక్కటి రుచి కలిగిన వంటలు చేసేవాడు. పరిచర్య కొరకు సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. స్తెఫను అనుకునేవాడంట, నా దేహాన్ని సజీవ యాగముగా నా ప్రభువునకు సమర్పించుకుంటాను. చివరికి అతడి యొక్క జీవితం ముగించబడేంతవరకు కూడా అట్టి సమర్పణలో వెనకంజ వేసిన వాడు కాదు. ఒకసారి సమర్పించుకున్న బిడ్డలారా, మరలా ఎప్పుడు కూడా మీరు వెనకంజ వేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం. సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోరు. విశ్వాసంలోనైనా, పరిచర్యలోనైనా, ప్రార్థనలోనైనా, దేవుని కొరకు జీవించే విషయాలు ఏ విషయాల్లో కూడా సమర్పణ కలిగిన వారు ఎప్పుడు కూడా వెనకంజ వేయరు. సమర్పణ లేకుండా ఏదోలే తప్పదులే అని వస్తారు చూసారా, అసలు వాళ్ళ జీవితం ఏమైపోద్దో వాళ్ళకి తెలియదు. ఒకవేళ దేవుని కొరకు మన జీవితాన్ని పనంగా పెడితే పర్లేదు, కానీ లోకంలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. కనుక స్తెఫను యొక్క జీవితం సమర్పణ గల జీవితం. అతడు ఈ లోకంలో లేడు, అరసాక్షిగా మారిపోయాడు. సజీవంగానే అతన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. అలాంటి పరిస్థితులలో తన కుటుంబ సభ్యులు నిజంగా ఒక వ్యక్తిని మన ఇంట్లో సువార్త కొరకు ప్రార్థన చేసినందుకో, దేవుళ్ళో జీవించినందుకు చంపేశారనుకోండి, మిగతా వాళ్ళు భక్తి చేస్తారంటారా? చేస్తారా భక్తి? మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తారా? వారు ఏం దేవుడు నాయన, మా ఆయన
మా తండ్రి చనిపోయాడు ఈ విధంగా అని చెప్పి కొంతమంది సేవలు వెనకం చేసేవారు ఉన్నారు. ఒక సేవకుడు చనిపోయాడు. చనిపోతే సేవకుని కుమారుడు ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? ఆయన జీవితంలో మా నాయన చచ్చిపోయాడు సేవ చేసి, కనుక మేము ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలి యేసుప్రభుని? నమ్ముకుండా మాకేంటి, ఇప్పుడు మేము దిక్కిరంలో అయిపోయినాం కదా అంటే అర్థం కాని స్థితి అన్నమాట. అంటే చిన్నపిల్లోడు, ఆయన తెలియక అర్థం కాక ఆ మాట వాడితే అప్పుడు పెద్దయ్య గారు అక్కడ నిలబడి వాక్యం చెప్పి సరిచేసి మళ్ళీ ఆయన్ని సేవకుని చేశారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ మాట అన్న వ్యక్తి ఇలా బలమైన సేవ చేస్తుండు. కాబట్టి ఎందుకు చెబుతున్నా ఈ విషయాలంటే, మామూలుగా ఏదో సాదసేదాగా రావడం వేరు, సాదసేద ప్రార్థనలు వేరు, నామకార్థానికి రావడం వేరు, కానీ సమర్పణ కలిగి రావడం వేరు, మనకు మనం సమర్పించుకోవడం వేరు. స్టెఫను తర్వాత వారి ఇంటి వాళ్ళు ఏం చేసిన తెలుసా? మనం అందరం చనిపోయినా పర్లేదు, కానీ ప్రభు యొక్క పరిచర్య మనం విడిచిపెట్టొద్దు. దేవుని నామానికి స్తోత్రం అని వాళ్ళు ఏం చేశారు? తెగించి కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వచ్చారండి. ఒకళ్ళు కాదు. స్టెఫను యొక్క ఇంటి వారు అక్కయ అనబడుతున్న ప్రాంతంలో సంఘములో ప్రథమ ఫలముగా ఉన్నారు. ప్రథమ ఫలం అంటే ఏంటి? మొదటిగా రక్షించబడిన వారిని ఏమంటారంటే ప్రథమ ఫలం అన్నమాట. ఈ సంఘంలో ఎవరైనా మొదటిగా రక్షించబడితే వారి సంఘానికి ప్రథమ ఫలం. ప్రథమ ఫలంగా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ ఫలముగా ఉన్నటువంటి వారు మాదిరికరంగా ఉండాలి. ప్రథమ ఫలముగా ఉన్నవారు విశ్వాసముల బలహీనులు కాకూడదు. ప్రథమ ఫలంగా ఉన్నటువంటి వారు సమర్పణ కలిగినటువంటి వారు ఉండాలి. ఎందుకు తెలుసా? వారిని బట్టి సంఘం నడిపించబడుతుంది. కొంతమంది ప్రథమ ఫలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళే దిగసారి పరిస్థితుల్లో ఉంటారు. వారిని బట్టి సంఘమే నడిపించబడుతుంది. చాలామంది వారిని బట్టి బలహీనపరచబడుతూ ఉంటారు. మనం ముందు నడవలసిన వాళ్ళం, మార్గం చూపించవలసిన వారం, మాదిరిగా ఉండవలసినటువంటి వాళ్ళం మనమే బలహీనం అయిపోతే వెనకొచ్చేవాడు మన చూసి పరలోకానికి వెళ్తాడా? కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రథమ ఫలముగా ఉన్నటువంటి స్టెఫను యొక్క ఇంటి వారందరూ కూడా పరిశుద్ధులకు మనం పరిచర్య చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు చేయాలంట? పరిశుద్ధులు. దేవుని సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు, అనగా యేసు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధులైనటువంటి వారికి పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకున్నారు. హల్లెలూయా. అంటే మళ్ళీ పౌలు గారు వెళ్ళి, మరి మీ తండ్రి చనిపోయాడు కదా కాబట్టి మీరు సమర్పించుకుంటే బాగుండేది అని వాళ్ళు అన్నాడా? అక్కడికి వెళ్ళి సేవకుడు మాట్లాడా? మాట్లాడకుండా ఏం చేశారంటే వారికి వారే సమర్పణ కలిగినటువంటి వారుగా ముందుకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో ఒకవేళ మన పితరులైనటువంటి వారు ఎవరైనా కూడా ప్రభువును నిద్రించినట్లయితే వారి జీవితాల్లో పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు ఎలా రావాలంటే వాళ్ళకు వాళ్ళే సమర్పించుకొని ప్రభు సన్నిధిలో పరిచర్య కొరకు రావాలి, సేవ కొరకు రావాలి, విశ్వాసులు కావాలి. కానీ ఈ రోజున పరిస్థితి ఎలా అంటే విశ్వాసం చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు చాలా వెనకబడిపోతూ ఉన్నాయి. దయచేసి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా, నేను చనిపోయిన తర్వాత కూడా నా ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి, నా ఇంట్లో పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి, నా ఇంట్లో పరిశుద్ధంగా జీవించే పరిశుద్ధులు ఉండాలి, నా ఇంట్లో నీ పరలోకం సిద్ధపడే బిడ్డలు ఉండాలి. నా తర్వాత చూడండి, మన తర్వాత ధనం దాన్ని సంపాదించాయా, ఈ బిల్డింగ్ నీది, ఆస్తి నీది, అంతస్తు నీది, ఇది గుమ్మిల ఒడ్లు నీ తినరా అని అంటాం కాదు కదా. చాలామంది నా తర్వాత మావాడు ఉద్యోగం చేస్తాడు. ఏం చేస్తాడంట? ఉద్యోగం చేస్తాడు. నా తర్వాత ఏం చేస్తావు? నా తర్వాత నాకున్నది మొత్తం నా కొడుకులదే. ఇలాగ ఆస్తులు సంపాదించి లేకపోతే ఇంకేరు సంపాదించి వాళ్ళ పెడితే కడుపు నిండి తింటారు, ఆగి నిద్రపోతారు. మన తర్వాత అధికారులు జరిగేది. మన తర్వాత కూడా, మన ఈ లోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వెనక దేవుని పరిచర్య చేసేవారు ఉండాలి ఈ లోకంలో. దేవుని నామానికి స్తోత్రం. దయచేసి ఏదో ఒంటరిగా వస్తున్నావా, మిగతా వాళ్ళ సంగతి ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు నువ్వు ప్రయత్నం చేయండి నీ కుటుంబం కొరకు. అయ్యా, నా తర్వాత నా కొడుకు ప్రార్థన చేయాలి ప్రభువా, నా కోళ్ళు నీ సంఘంలో పాటలు పాడాలయ్యా, నలుగురికి ఇస్తరాకేసి అన్నం పెట్టాలయ్యా,
ప్రార్థన చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. మీ మట్టుకు మీరు ఏదో విశ్వాసంగా వచ్చి వెళ్ళిపోతాం కాదు. మన తర్వాత మన కుటుంబాలు ఏమైపోతాయో, అసలు ఒక విశ్వాసం ఉందా? బాప్తిస్మాల కొరకు సిద్ధపడుతున్నారా? రక్షించబడిన బిడ్డలు మన కుటుంబాల్లో ఈరోజు ఉన్నారా అని మనం చూస్తే చూడండి, కనీసం ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా లేరు. అయ్యా బాప్తిస్మం తీసుకోరా, రక్షణలోకి నడిపించబడు అనే మాట కూడా కొంతమంది నోటికి రావట్లేదు. ఇది చాలా నిర్లక్ష్యం. కనుక దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే చూడండి, స్టెఫను తర్వాత స్టెఫను యొక్క ఇంటి వారు పరిచర్యలో ఉన్నారు. స్టెఫను తర్వాత స్టెఫను ఇంటి వారు దేంట్లో ఉన్నారు? పరిచర్యలో ఉన్నాడు. అతడు మృతి చెంది అతడు హతసాక్షిగా మారి అతడు పరలోకానికి వెళ్ళాడు. కానీ తన కుటుంబ సభ్యులు భూమి మీద పరిచర్యలో ఉన్నారు. ఇది ఎంత గొప్ప సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే తమ్మును తామే అప్పగించుకున్నారు తప్ప సేవకుడు వెళ్ళి మీరు అప్పగించుకుంటే బాగుంటుంది, మీ నాయన సేవ చేసిన చాలామందికి ఇలా చెప్తాం కదా మనం. నేనైతే చాలామంది చెప్తా ఉంటా ఏమని, కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు అయ్యా మీ అమ్మ చాలా ప్రార్థన చేసేది, మీ అమ్మ ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేది, నువ్వెందుకు నేను తిరుగుతున్నావు అక్కడక్కడ, నువ్వు కూడా వస్తే బాగుండేది అంటే ఎంత చూడండి. అయినప్పుడు కూడా జుట్లు ఎరబోసుకొని తిరగటం తప్ప మందిరానికి వచ్చే పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చాలామంది జ్ఞాపకం చేస్తా, అయ్యా మీ నాయన ప్రార్థన చేసేవాడు, మేము ప్రార్థన చేసే దేవునిలో జీవించే వాళ్ళయ్యా, మేము సంఘ పెద్దలయ్యా. ఒక సహోదరుడితో నేను చెప్పా, మీ నాయన సంఘ పెద్దయ్యా, కానీ నువ్వేం చేస్తున్నావు? కానీ సంఘంలోకి వెళ్ళి ఆరాధన చేసుకునే యోగ్యత కూడా అతని జీవితంలో లేదు. చూసారా, సంఘ పెద్దల పిల్లలు ఈ రోజున, సేవకుల పిల్లలు ఈ రోజున, లేకపోతే పరిచారకుల పిల్లలు ఈ రోజున, మన కుటుంబంలో సభ్యులు ఈ రోజున, లేకపోతే భర్త భార్య ఈ రోజున ఎలా ఉన్నారు? సమర్పణ లేని వారికి జీవిస్తూ ఉన్నారు. ఈ సమర్పణ చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే అక్కయ్య యొక్క ప్రథమ ఫలంగా ఉన్నటువంటి స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచయం చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని చెప్పి ఆ కొరింథీ సంఘానికి పౌలయ్య గారి పత్రిక రాస్తున్నప్పుడు ఈ విషయాన్ని అతను కలిపి రాయడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఒక దైవశీరుడు నిన్ను గురించి సాక్ష్యం ఇలా చెప్పగలడా? నా బిడ్డ ఇదిగో ఇంటి వారు ఇదిగో తమ్మును తామే అప్పగించుకున్నారు, తమ్మును తామే సమర్పించుకున్నారు కనుక వారి విధంగా మందిరం పరిచయం చేస్తున్నారు. ఒక్కోసారి దుఃఖకరమైన విషయం ఏంటంటే శనివారం కనుక మేము లేకుండా ఒకవేళ వెళ్ళిపోతే మందిరం ఎవరైనా తుడిచారో లేదో, మందిరంలో కనీసానికి శుభ్రత ఉందో లేదో, సేవకుడికి అనుమానం రాకూడదు. సేవకుడికి ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలంటే మీ మీద, నేను ఎక్కడుంటే ఏంటి, నా బిడ్డలు ప్రార్థన చేస్తారు, ఎక్కడుంటే ఏంటి వాళ్ళు పరిచయం చేస్తారు, ఎక్కడుంటే ఏంటి మందిరం ఈరోజు కడుగుతారు తుడుస్తారు, ఎక్కడుంటే ఏంటి అంత నమ్మకం దొరకాలి సంఘం మీద. దేవుని నామానికి స్తోత్రం. ఏమో ఏమో చేశారో లేదో, వచ్చారో లేదో, కనపడ్డారో లేదో, నిజంగా ఒక అనుమానం ఈరోజు వరకు కూడా ఒక సంఘ కాపరికి ఆ విధంగా వస్తూ ఉంది. ఏమో చేశారు లేదో, వచ్చారో లేదో. నిజంగానే కొన్నిసార్లు లేని సమయాల్లో కూడా అయ్యా ఎవరు వచ్చారు, మీరు లేరని ఎవరు రాలేదయ్యా అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి? వచ్చేది అయ్యగారు అమ్మగారి కోసం కాదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు కొరకు రండి, దేవుని మందిరానికి ప్రభు పరిచర్యలో ఉండండి, దేవుని నమ్మకమైన సాక్షులుగా ఉండండి. కొంతమంది సేవకులు లేని సమయాల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో. అయ్యా మీరు లేరా అందుకే ఉపవాస ప్రార్థన రాలి, అదేంటి మా కోసం వస్తారేంటమ్మా, మాకు రోజు చేస్తారు ఉపవాస ప్రార్థన, మీరు లేకపోతే ఉపవాస ప్రార్థన ఎందుకు బంద్ చేయాలి? మేము లేనని మాత్రంలో మీరు ఆరాధన ఎందుకు బంద్ పెట్టాలి? మేము దేవతల దేవుళ్ళు ఏం కాదు కదా, మేము ఒక సేవకులం అంతే. సేవకుడిని సేవ ఎక్కడో చేయాలి, ఒక సమయంలో ఉంటాం, ఒక సమయంలో ఉండం. ఆరాధన ఎందుకు మానుకోవాలి? కనుక దయచేసి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే సమర్పణ కలిగి ఉంటే ఈ యొక్క ఆలోచనలు మీకు రావు. దేవుని నామానికి స్తోత్రం. కనుక దయచేసి ఈ యొక్క వాక్య ప్రకారంగా మొట్టమొదటిగా మన శరీరములు ఆయనకు సమర్పించుకునుట చాలా ప్రాముఖ్యమైనది. స్టెఫను యొక్క ఇంటివారు సంఘ పరిచర్యలో సజీవ యాగముగా వారి శరీరములు సమర్పించుకొని పరిచర్యలో ఉండి వారు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. బిగ్గరగా చప్పలు కొడదామా? ఆ కుటుంబాన్ని బట్టి దేవుని గణపరుద్దాం.
ఇక రెండో విషయం మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్ గ్రంథములో మనము సమర్పించుకోవాల్సినటువంటి రెండో విషయం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో నుండి 7వ వచనాన్ని గనక మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో శరీరధారి అయి యేసు ప్రభు వారి లోకములో ఉన్న దినములలో ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు చేసినటువంటి పని ఏంటంటే ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినములలో కన్నీళ్లతోనూ రోదనముతోనూ తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి సమర్పించినట్టు ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి మన సమర్పణ చేయాల్సినటువంటిది రెండో విషయం ఏంటంటే మన ప్రార్థనలు దేవునికి సమర్పించాలి. దేవుని నామానికి స్తోత్రం కదా. ఎలాంటి వారి కొరకు ప్రార్థించాలి అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, అందరి కొరకు ప్రార్థించు. ఎలా ప్రార్థించాలంటే రాజుల కొరకు ప్రార్థించు. ఎవరి కోసం ప్రార్థించాలంటే అధికారుల కొరకు ప్రార్థించు. ఎవరి కొరకు ప్రార్థించాలంటే పరిశుద్ధ దేవుని సంఘము బలంగా పటిష్టంగా అభివృద్ధి పదములో నడిచే విధముగా ప్రార్థించు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించు. లోకములు బలహీనమైపోయి ప్రభువు దరిచేరక దేవుడికి దూరమైపోయిన ప్రజల కొరకు ప్రార్థించు. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికల 2వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎవరి కొరకు ఎలా ప్రార్థించాలో సమర్పణ కలిగి ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతాం. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి ఏం భక్తి కలిగి ఉండాలి మనము? చాలా మందిలో సగం భక్తే, సంపూర్ణ భక్తి లేదు. సగం భక్తే, ఒకటి చేస్తే ఒకటి చెయ్యం. ఒక కార్యక్రమానికి వస్తే రెండో కార్యక్రమానికి రాము మన జీవితాల్లో కదా. అమ్మా నిన్న వచ్చే కదా ఉపవాస ప్రార్థనకి, మళ్ళీ వాళ్ళ ఆరాధనకు కూడా రావాలా? కనుక ఉదయం ఉపవాస ప్రార్థనకు వచ్చే కదా, వచ్చాను కాబట్టి ఆల్ నైట్కి కూడా రావాలా? పరిచరకుల మీటింగ్ కూడా రావాలంతే. ఎందుకంటే నీ జీవితంలో చేసేటటువంటి ప్రార్థన కార్యక్రమాలను బట్టి నువ్వు సంపూర్ణమైన భక్తిని సంపాదించుకుంటావు. దేవుని నామానికి స్తోత్రం. ఒకదానికి వచ్చి ఒకదానికి మానేస్తే అది ఎప్పుడు కూడా సంపూర్ణం కాదు. ఉపవాస ప్రార్థన ఉంది, పరిచారకుల మీటింగ్ ఉన్నది, రాత్రి ఆల్ నైట్ కూడా ఉన్నది. కానీ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన రాని కారణం వల్ల ఏమని చెప్పండి, మొన్న ఆల్ నైట్ కూడా ఆగిపోయింది. మరి ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయ్యో మనం కనీసం ఉపవాస ప్రార్థనైనా చేసినంలే. ఎందుకంటే ఒక దైవజనుడు చనిపోయాడు, మరి ఆ కార్యక్రమం మనం చేయవలసి వచ్చిన పరిస్థితుల వలన ఉపవాస ప్రార్థనతో దాన్ని ముగించి ఆ దైవజనుడిని చూడడానికి అక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కనుక చూడండి, అవకాశాన్ని మనము జార విడుచుకోవద్దు. ఎందుకు తెలుసా? అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. ఏ నిమిషానికి ఏం జరుగుని ఎవరు ఊహించలేరు కాబట్టి ఏ కార్యక్రమాన్ని కూడా మనం పోగొట్టుకో. ఎందుకనగా ప్రతి కార్యక్రమం ద్వారా దేవుడు మన భక్తిని సంపూర్ణం చేస్తూ ఉన్నాడు. దగ్గరికి చెప్పకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక మంచి మాటని మనం చూస్తే యేసు ప్రభువారు ఏ విధంగా కన్నీళ్లతోనూ రోదనముతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడో మనము కూడా మరణము నుండి అనగా అగ్నిగుండము నుండి రక్షింపబడాలి. అంటే దేవుని నామానికి స్తోత్రం. అగ్నిగుండము నుండి, ఏం గుండం? అగ్నిగుండమే రెండవ మరణం తెలుసా? అగ్నిగుండము నుండి రక్షింపబడాలి అంటే బాప్తీసం తీసుకోగానే సరిపోదు. బాప్తీసం తీసుకొని సంవత్సరం రోజు క్రిస్మస్ పండగ కొత్త నేను, లేకపోతే కోటాలు కొత్తలయ్యా, లేకపోతే నెలకొకసారి వస్తలే, మరి 3 ఆదివారాలు ఎవరు రావాలి మళ్ళీ? ఇలా కొంతమంది నెలకోసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రిస్మస్ పండగకు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు అప్పుడప్పుడు సూపర్వైజర్ లాగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒకవేళ తెలియక నువ్వు అలా చేస్తున్నావేమో, తెలియక ఒకవేళ అవిశ్వాసం వల్ల ఆ విధంగా జీవిస్తున్నావేమో, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది నీ భక్తి సంపూర్ణం కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా నువ్వు మొదటి బిడ్డగా జీవించాలి. హల్లెలూయా. అది ఉపవాస ప్రార్థన, అది రోధించే ప్రార్థన,
అది కృతజ్ఞత ప్రార్థన, అది ఆరాధన కార్యక్రమం. అయితే ప్రభు ఏ విధంగా తను మరణమును రక్షింపగలవాని కనగా మరణము నుండి రక్షించబడాలి అంటే తప్పనిసరిగా ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. బాప్తిసం పొందుకోవడమే కాదు, దాని వెనక ప్రార్థన జీవితం కనుక లేకపోయినట్లయితే నీవు అగ్నిగుండము నుండి తప్పించబడలేవు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు మనసులో పెట్టాలి. దేని నుండి? మరణము నుండి నీవు తప్పించబడాలి అంటే, అంటే అగ్నిగుండము నుండి నీవు రక్షించబడాలి అంటే తప్పనిసరిగా నీ వెనక నీ బ్యాక్లో ఏముండాలంటే ప్రార్థన శక్తి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మాటి మాటికి మేము ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? ప్రేయర్ టైంలో ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, లేకపోతే ఈ విధంగా ప్రార్థనలో మీరు వ్యక్తిగత ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితాలు పతనం అయిపోతాయి. ఏదో పాపంలో పడిపోవడం జరుగుతుంది, లోకంలో కలిసిపోవడం జరుగుతుంది. చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు లోకంలోకి వెళ్ళిపోతున్న దానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన జీవితాలు లేక. మరలా బాప్తిసాలు పొందిన వ్యక్తి కూడా తాగుతూ ఉన్నాడు. బాప్తిసాలు పొందిన వ్యక్తి కూడా ఏం చేస్తున్నారు? అపవిత్రమైన కార్యంలోకి వెళ్ళిపోతున్నారు. బాప్తిసాలు పొందిన వ్యక్తులు కూడా బాప్తిసం తీసుకున్నా మరి ఏంటి ఈ పనులేంటి? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందుకు ఇలాగ నమ్మల్ని పాపంలోకి వెళ్ళిపోతుంది? దానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు వారి జీవితాల్లో. బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి మన జీవితం ముగించేంత వరకు ప్రతిరోజు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు తప్పిపోయే అవకాశం లేదండి. దేవుని నామానికి స్తోత్రం. అర్థమైందా? కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, మన కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఎన్నో ప్రార్థనలు చేస్తే కదా, ఆ ప్రార్థనలు సమర్పిస్తే కదా మనం మరణం నుండి రక్షించబడ్డానికి. యేసు ప్రభువారు అలాగ చేసి ఆయన ఏం చేశాడు? మరణాన్ని తప్పించుకున్నాడు. తర్వాత తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుని నామానికి స్తోత్రం. చేసిన ప్రార్థన ఆయనకు పనికొచ్చింది, చేసిన ప్రార్థన మనకు పనికొచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే వ్యక్తిగతంగా నిన్ను బలపరుస్తుంది నీ ప్రార్థన. రెండవదిగా నీ వెంట ఉన్నవారిని, నీ ఇంటి వారిని, నీ సమాజాన్ని, నీతో ఉన్న పరిశుద్ధులను కూడా నీ ప్రార్థన బలపరుస్తుంది. ఎంత ఫలితాలు ఉంటాయి ప్రార్థన చేసే జీవితాల్లో. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు అంటే మన భక్తి సంపూర్ణమయ్యే రీతిగా ప్రార్థన సమర్పించాలి. యేసు ప్రభు ఏ విధంగా సమర్పించాడు ఇప్పుడు మనకు కూడా వాక్యం చెబుతున్నమాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను, ఏంటంట సుఖముగాను. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? భార్య వల్ల సుఖం వస్తుంది, భర్త వల్ల సుఖపడతాను, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి సుఖపడతానని చెప్పి కొంతమంది మాట్లాడుతూ నీవు నన్ను ఇప్పుడు సుఖపెట్టావా అని అంటారు. దయచేసి ఎవరు కూడా భర్తను చూసి భార్య అయిన కానీ, భార్యను చూసి భర్త అయిన కానీ, పిల్లలు చూసి తల్లిదండ్రులను కూడా నీ వల్ల మాకు సుఖమేంద్ర అనబాకండి. దేవుని నామానికి స్తోత్రం. మనిషి ఉన్న మనిషికి ఎప్పుడు సుఖం లేదు, అది ఘంటసాల పాట. మనిషి ఉన్న మనిషికి ఏం లేదు, మనుషుల వల్ల సుఖపడదాం. నా భార్య చాలా మంచిది, నా భర్త చాలా మంచోడు, మా పెద్దోడు చాలా మంచోడు కనుక ఆయనే మాకు రేపు పోబెట్టేది. నిజంగా చాలాసార్లు అనుకోండి, చాలాసార్లు ఒక మనిషిని చూసి సుఖపడదాం అనుకుంటాం మనం. వాళ్ళు ఉద్యోగాలు చేస్తే, వాళ్ళు సంపాదిస్తే, వాళ్ళు పెడితే తిందాం అనుకోండి. కానీ ఎవరి వాళ్ళు ఎవరికి ఏం లేదు చెప్పండి. సుఖం కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరిని ఏ రీతిగా నీ కొరకు చేయాలో, ఏ పని చేయాలో దేవుడు వారి చేత చేయిస్తాడు. దేవునికి ముందు అనుకూలంగా ఉండాలి మనం. దేవునికి అనుకూలంగా లేకుండా ఎన్నో పాటలు పడితే నీ వల్ల నాకు సుఖం అని ఎవరి వల్ల ఎవరికి సుఖం లేదు. సుఖపడాలంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకన్నాడు ఇక్కడ సుఖముగాను. రెండోది ఏంటి? నెమ్మదిగాను. నెమ్మది ఉందా? జీవితాలు నెమ్మది ఉందా? కుటుంబాలు నెమ్మది ఉన్నదా? ఎక్కడ చూసినా గలిబిలు, ఎక్కడ చూసినా జగడాలు, ఎక్కడ చూసినా కలవరపరిచే పరిస్థితులు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వాతావరణం ఈ ప్రపంచాన్ని ఈరోజు ఏలుబడి చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో మనం ప్రార్థన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీకు నెమ్మది కలుగునుగాక. నెమ్మది కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? సుఖం కావాలనుకున్న ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. దేవుడే సుఖాన్ని ఇచ్చేది, దేవుడే నెమ్మది కలిగించేది. ఆ తర్వాత అంటాడు, సుఖముగా నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. బిగ్గరగా చప్పలు కొట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కని మాట రాస్తా ఉన్నాడు. ఏమని? ఇది మంచిదియో దేవుని దృష్టికి అనుకూలం. మరి మంచిది అన్నప్పుడు మంచి పని చేయాలా వద్దా? మంచి పని చేస్తున్నారా? మరి అది మంచిది చేయకపోవడమే చెడు చేయడం. చెడు అనేది ఎందుకు చేస్తారు తెలుసా? మనుషులు నువ్వు మంచి పని చేయట్లేదు కనుక ఏం చేస్తున్నావు? చెడు పని చేస్తావు. మంచి పని ఏంటి? ప్రార్థన చేయడం మంచి పని. అటువంటిప్పుడు ప్రార్థన చేయకపోతే అది చెడు పని. వ్యతిరేకం అంతే. ప్రార్థన చేస్తే మంచి పని, ప్రార్థన చేయకపోతే చెడులోకి వెళ్ళిపోతారు మనిషి. అంతే, చెడులోకి వెళ్ళిపోతాం. అందుకని ఏం చేయాలి మనం? ఈరోజు మనం ఏం సమర్పించాలి? దేవునికి సమర్పించవలసింది ఏంటంటే ప్రార్థనలు సమర్పించాలి. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా ఏ పుస్తకంలో చూసినా కూడా బైబిల్లోని 66 పుస్తకాల్లో ఈ ప్రార్థన అనేటటువంటి మాట లేకోకుండా ఎక్కడ కూడా బైబిల్ లిఖించబల్ల. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన అనే మాట ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక వచనంలో తప్పనిసరిగా నీకు అకస్మాత్తుగా నీ కళ్ళకి వెలుగులా కనపడుద్ది అంతే. దేవుని నామానికి స్తోత్రం. మనకు బాగా తెలుసు, కొర్నేలి అనబడుతున్న ఒక వ్యక్తి. అతడు శతాధిపతి, 100 మంది మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఇంత అధికారం కలిగినటువంటి వాళ్ళకి ప్రార్థన చేసుకోవడం సమయం ఉండదు. ఎందుకు సమయం ఉండదంటే వాళ్ళకున్న పనులు అలాగుంటాయి. అయినప్పటికీ పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఈ కొర్నేలి ఏం చేసేవాడు తెలుసా? తన ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసేవాడు. దేవుని నామానికి స్తోత్రం. తన ఇంటి వారి అందరితో కూడా కలిసి అతను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరలోకము నుండి మంచి మిట్ట మధ్యాహ్న సమయం 3 గంటల సమయంలో తన దూతని పంపించి ఒక మాట కొర్నేలితో మాట్లాడాడు. ఏమని? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు యెహోవా సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా చేరి చెప్పండి? దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. నిజంగా ఈ మాట మనతో మాట్లాడితే మనకి ఎంత ఉత్సాహం, ఎంత సంతోషం కలుగుద్దో. దేవుని దూత వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా ప్రార్థనలు పరలోకానికి వెళ్ళినాట. నిజంగా ఈరోజు నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? నీకు నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? చాలామంది ప్రార్థనలు ఈ చర్చికున్న రేకుల కప్పు కూడా దాటి వెళ్ళవాట. దేవుని నామానికి స్తోత్రం. రేకుల కప్పు కూడా దాటి వెళ్ళవు. అంటే గట్టిగా అరితే దేవుడు అంటే కాదు. అక్కడ నువ్వు చిన్నగా ప్రార్థించినా, నీవు నోట్లోనే ప్రార్థించినా, నీ హృదయ అంతరంగంలో నీ మనసులో అనుకున్నా అది ప్రార్థనే. దేవునికి వినబడాలంటే దేవునికి నీవు అనుకూలంగా మారాలి. దేవునికి వినబడాలంటే నీ దేహాన్ని దేవుని సజీవ యాగముగా పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. దేవునికి వినబడాలి అంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడే నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. జ్ఞాపకార్థంగా చేరినంట ఆయన ప్రార్థనలన్నీ కూడా. కనుక ఎందుకు చెప్తానంటే మన ప్రార్థనలు సమర్పించాలి. కొర్నేలి ప్రార్థన దేవుని దగ్గర సమర్పణ కలిగిన ప్రార్థన. హల్లెలూయా. కనుక సమర్పణ కలిగినటువంటి ప్రార్థన శక్తివంతమైంది. కనుక దేవుడు ఆ ప్రార్థనలను కూడా విని తన దూతను పంపించి దర్శనమిచ్చి అతనితో మాట్లాడి అతని దగ్గరికి స్వార్థికుని పంపించి వాక్యాన్ని బోధించి అతని యొక్క ఆత్మ రక్షించుకోవడానికి కారణమైంది ఆ రోజున ప్రార్థన. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రార్థన ద్వారాగానే చేశాడు కొర్నేలి యొక్క కుటుంబ వ్యవస్థలో, అతని జీవితంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో
రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ చక్కని మాట ఉంది, ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం. దేని యందు పట్టుదల కలిగి ఉండాలట? అది ఇది తప్ప అన్నిట్లలో పట్టుదల ఉంటుంది బాగా. ఏది తప్ప దేవుడు ఏ విషయం అయితే పట్టుదల కలిగి ఉండమని చెప్పాడో ఆ విషయంలో ఉండదు మనకి. అది ఉండదు కాబట్టే దేవుడు చెప్పాడు పట్టుదల కలిగి ఉండమని. పంచాయతీల మీద పట్టుదల, గొడవల మీద పట్టుదల. నీ ఇంటికి నేను రాను, చచ్చిన రాను, చచ్చినకి ఎట్లా పోవు, కానీ బతుకున్నప్పుడైనా పోతామంటే అప్పుడు కూడా రావు. నిజంగా పట్టుదల చాలామందికి. కనుక చాలామంది పట్టుదలతో జీవించి లోకంలో వారు చాలా ఘోరంగా చనిపోతూ ఉన్నారు. తెలుసు మన జీవితాల్లో మనం గమనిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన యందు పట్టుదల. అంటే ఏ పూట నువ్వు ప్రార్థన చేయకపోయినా కూడా నీకు ఒకవైపు నీ మనసాక్షి కొట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళలేదు, ఈరోజు నేను మందిరంలో ప్రార్థన చేయలేదు, ఈరోజు నేను దేవునికి అనుకూలంగా లేను, ఈ రోజున నేను దేవుని దూరం అయ్యానని చెప్పి నీకు తలంపు రావాలి. కానీ చాలామందిలో ఎంత ప్రార్థన లేని జీవితం అయినప్పుడు కూడా కొంచెమైనా మెలకువలేని జీవితాలు కలిగి ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు తగదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన లేకుండా మన జీవితాలే పతనమైపోతాయి. నేను పాట రాసుకున్నాను దీని గురించి. అద్వితీయ దేవుడా, ఆరాధ్య దైవమా, అద్వితీయ దేవుడా, ఆరాధ్య దైవమా, ఆత్మతో బలపరచుమా యేసయ్యా, నా అడుగులు స్థిరపరచుమా, ఆత్మతో బలపరచుమా యేసయ్యా, నా ప్రార్థన జీవితము పతనము కాకుండా పరిశుద్ధాత్మనితో ముందుకు సాగుటకు, ప్రార్థన జీవితము పతనము కాకుండా పరిశుద్ధాత్మనితో ముందుకు సాగుటకు, నా మనసులోకి నిన్ను రమ్మని యేసయ్యా నేను నీ కోరుకుంటుని, నా మనసులోకి నిన్ను రమ్మని యేసయ్యా నిన్ను నీ కోరుకుంటుని. అద్వితీయ దేవుడా, ఆరాధ్య దైవమా, అద్వితీయ దేవుడా, ఆరాధ్య దైవమా, ఆత్మతో బలపరచుమా యేసయ్యా, నా అడుగులు స్థిరపరచుమా, ఆత్మతో బలపరచుమా యేసయ్యా, నా అడుగులు స్థిరపరచుమా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇన్ని విషయాలు మనం వింటున్నాం. ప్రార్థన సమర్పించాలి. ప్రార్థన చేసిన వారు ఎవరు చెడిపోలేదు, ప్రార్థన చేసిన వారు ఎవరు పడిపోలేదు, ప్రార్థన చేసిన వారి కుటుంబాల్లో ఎక్కడ దరిద్రం ఉండదు, ప్రార్థన చేసేవారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఏ సమస్యనైనా, ఏ శోధనైనా, ఎంత కష్టానైనా, ఎంత నష్టానైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి శక్తినిచ్చేదే దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన. హల్లెలూయా. ఎవరో చూస్తున్నారు, ఎవరో రమ్మన్నారు, ఎవరో పొమ్మన్నారు, ఎవరో బలవంతం చేశారు, అందుకే చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన చల్లకుండా ఎట్లాంటి ప్రార్థనకి ఆడ ప్రతిఫలం అవుతుంది ఏంటి? పెళ్లి కొడుకుని కన్నా పెళ్లి చేసుకోవడం నెడితే వాడు వెనక్కి పోవటం, మనకు ముందు నెట్టడం, మంగళసూత్రం కట్ట అట్లుంటుందా భక్తి అంటే? ఊకనెట్టుండేనా? ఊకి నెడతమేనమ్మా? ఆటో ఎక్కించి గొడ్లను కనుక నెట్టినట్టు. కొంతమంది ఆటో ఎక్కిస్తూ ఉంటారు కదా, ట్రాలీ ఆటోలు ఎక్కిస్తారుగా గేదెల్ని గొడ్లని, ఎట చేస్తారు? ఎంత బలవంతంగానే నెట్టాలి వాటిని లోపల పోవాలంటే. అదేం భక్తి అమ్మా? నిన్ను ఎవరు ప్రేరేపించకుండా, ఎవరు నెట్టకుండా, ఎవరు బలవంతం చేయకుండా నీ అంతా నీకే ఎప్పుడైతే నేను ప్రార్థన చేయాలి అనే తలంపు వస్తుందో ఆ ప్రార్థన సమర్పణ బట్టి దేవుడు వింటాడే కానీ ఇట్లా ఎవరో ప్రోత్సహించి పొద్దున్న లెగిస్తే పట్టి నెట్టి ఏంటి ఆ విధంగా చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది
కాదు. అట్లా నెట్టించుకోబాకండి. ఆ విధంగా మీరు బలవంతంగా ఏదో చేయమని చెప్పి ఆ విధంగా బలవంతం చేస్తూనే వెళ్తామని చెప్పి అలాంటి ఆలోచన కలిగి ఉండబాకండి. మీరు పొద్దున్న ఎవరు చెబుతారు? చెప్పి నేనే ముసలోని అయిపోయా, 50 ఏళ్ళు వచ్చినాయి. 13 ఏళ్ళప్పుడు మొదలు పెడితే ఇప్పుడు నేనే ముసలి 50 ఏళ్ళు వచ్చినాయి మొన్న. దేవుని నామానికి స్తోత్రం. ఇంకెంతకాలం చెప్పాలి? ఇంకెంతకాలం చెప్పినా కూడా వాళ్ళు అట్నే చెప్తారులే, మనం ఎట్నే చేద్దాం అనుకుంటే ప్రయోజనం లేదు. మీ ప్రార్థనలకి ఫలితాలు రావు, సమాధానం రాదు, శాంతి దొరకదు, నెమ్మది కలగదు, సుఖం కలగదు. ఎప్పుడు కష్టాల్లో పడిపోతారు మీరు. కనుక దయచేసి వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. శక్తి గలవరట్టుగా ప్రార్థన చేయండి. బైబిల్లో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తుంది. లూకా రాసిన సువార్తలో 21వ అధ్యాయము 36వ వచనం దేవుని వాక్యాన్ని గనక మనం చదివితే ఒక చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి జరగబోయే వీటిలన్నా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి శక్తి కలిగిన వారగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఇది. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మీరు మెలకువగా. ఎందుకు తెలుసా? మనుష్య కుమారుని ఎదుటనగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రారాజు ఎదుట మీరు శక్తి కలిగిన వారిగా ఉండాలంటే, మీరు నిలబడాలంటే మీకు ప్రార్థన కావాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు ఎదుట నిలవబడటానికి శక్తి కావాలి, భక్తిలో శక్తి కావాలమ్మా. ఊరికనే ప్రభు దగ్గర నిలబడలేం, ఊరికనే ప్రభు దగ్గర ఆయన ప్రక్కన కూర్చోలేం, ఊరికనే పరలోకానికి వెళ్ళలేవు. కనుక ఏ శక్తి కావాలి? దేవుని దగ్గర నిలబడే శక్తి ఏంటి చెప్పండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మీరు మెలకువగా ఉండండి. నిజంగా ఎవరి జీవితంలో ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థిస్తూ దేవునికి అనుకూలంగా ఉంటారో వారి జీవితాల్లో వారు నిజముగా శక్తిమంతులు. హల్లెలూయా. శక్తి రావడానికి బూస్ట్ తాగొద్దు, శక్తి రావడానికి పిల్లల పేస్ట్ తినొద్దు, శక్తి రావడానికి హార్లిక్స్, శక్తి రావడానికి ఏంటి జిమ్ములు, రమ్ములు, శక్తి రావడానికి బ్రాండ్ విస్కీలు. ఏంటే బాబు ఏం తాగుతున్నాడు ఏంటంటే కానీ ఎనర్జీ బాగా శక్తి రావాలట. ఏం రావాలి? శక్తి. కానీ ఉన్న శక్తి ఊడిపోయి బురదలు పడిపోతుంది అంతే మనిషి. దేవుని నామానికి స్తోత్రం. అవును, తాగుబోతున్న అతను ఏం చేస్తారు చెప్పండి? బురదలో పడి పొర్లుతారు. శక్తి వచ్చిందా? వచ్చిందామా శక్తి? కానీ చాలామంది చేసే పని శక్తి రావాలా అని ఏదో తాగడం, ఏదో తినడం, ఏమో చేయడం, వారి జీవితాలు ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా శక్తి రావాలంటే ఏంటి? లోకములో ఉన్నటువంటి వాటి గురించి శక్తి రాదు, కానీ అది ఒకవేళ వచ్చినా నీ శరీరానికి వస్తే, కానీ ఆత్మ సంబంధంగా శక్తి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థనలు దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ఒకటి సజీవ యాగముగా మనము సమర్పించుకోవడం, రెండవదిగా మన ప్రార్థనలు దేవునికి సమర్పించడం, మూడవదిగా సమర్పణ. టైమ్ ఈజ్ ఓవర్. ఆపజేనా ప్రసంగం? 10:30 అయింది. అందుకని ఒకటే మాట చెప్పి ముగిస్తూ, నేను కూడా ఎక్కువ చెప్పదలుచుకోవాలి, అవతల సంఘాలు ఉన్నాయి. అందుకని నేను చాలా తక్కువలో చెప్పి 11 గంటలకు క్లోజ్. ఎవరుండరు ఇక్కడ. ఇక వెనక్కి వచ్చే వాళ్ళకి ఇక చెక్ పెట్టాలి ఇప్పటి నుండి. ఓకే రైట్. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా, 11లో క్లోజ్ చేద్దాం. ఓకే రైట్, మంచిది. ముందుకెళ్ళి ఎవరు వెళ్ళబాకండి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. సమర్పణ అనేది మూడో విషయం ఏంటంటే మన సమర్పణ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. కరెక్ట్ చదవాలి, నాకు చెవులు కనబడాలి. అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక, 14వ వచనం 5 లూకా సువార్త 5వ అధ్యాయం. నీవు శుద్ధుడు, అది ఆ మాట, నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను. దేవుని నామానికి స్తోత్రం.
ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. చివరి పాయింట్ చెప్పమన్నారు కూడా చెప్తాను, లేకపోతే మధ్య చేసిన చక్కగా వెళ్ళిపోయాడు నవ్వుకుంటా. దేవుని నామానికి స్తోత్రం. అందుకే అనలే కానీ మీరు చెప్పమని చెప్పారుగా, తప్పదు. ఓకే, ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగిన ఒక వ్యక్తి వచ్చాడు కొండ మీద నుండి. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్పి ఆయన దిగి వస్తున్నప్పుడు కుష్ఠవ్యాధి గలవాడు ఎదురుపడ్డాడు. కనుక వాడు అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు. యేసు ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా. వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బోలో యేసు మహారాజుకే. ఇటు గుప్సప్పుడు కావట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం చూడండి దేవుని యొక్క వాక్యంలో. ఒక వ్యక్తి వచ్చాడు కుష్ఠవ్యాధి గలవాడు, వాడు రోగం శుద్ధి అయిపోయింది. కొంచెం ఇప్పుడు వాళ్ళకు ఊపిరి పడుతుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యంలో చాలా చక్కని మాట మనం గమనిస్తూ ఉన్నాం. వాడు శుద్ధుడైపోయాడు అనుకున్నాడు. అయ్యా ప్రభువా నువ్వు నన్ను ముట్టావు, నేను శుద్ధుడిగా మారిపోయా, కనుక ఇంటికి వెళ్ళిపోతాయా. ఇంటికి కాదు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుని దగ్గరికి వెళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. యాజకుడు నిన్ను పరీక్షించాలి. నీ కుష్ఠరోగం లేదని చెప్పి యాజకుడు చెప్పాలి. అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే నువ్వు శుద్ధుడవైనందుకు. దేవుని నామానికి స్తోత్రం. ఎంతమంది శుద్ధులయ్యారు ఈ రోజున? వాక్యం ద్వారా ఎంతమంది శుద్ధులయ్యారు? ఎంతమంది బుద్ధిమంతులయ్యారు? ఏంటి సగం ఇస్తారేంటి? దేవుని నామానికి స్తోత్రం. కొంచెం శుద్ధి చేశాడు మిమ్మల్ని. పూర్తిగా శుద్ధి అయితే 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. పూర్తిగా శుద్ధులేనా? ఓకే, మంచిది. బిడ్డలారా, కొంచెం సందేహం, కొంచెం అపనమ్మకం వస్తుంది మీకు, ఏం అవునో కాదు అని అనుమానించుకోబాకండి. మనం నిజంగా దేవుడు మన పరిశుద్ధ రక్తంతో కాబట్టి మన శుద్ధులం అయ్యా. కుష్ఠవ్యాధి గలవాడు శుద్ధుడైనందుకు, ఏమైనందుకు చెప్పాడు. మోషే నియమించినటువంటి కానుకను వెళ్ళి నీవు సమర్పించుమని ఆజ్ఞాపించను. హల్లెలూయా. ఆజ్ఞాపించడం ఏంటి? ఇప్పుడు ఈ విషయంలో చాలామంది ఎందుకు కానుకలు ఇవ్వాలి, అంత అవసరమా? దేవుని మందిరంలో కానుకలు ఎందుకు వేయాలి మనం? కనుక మందిరంలో వాక్యం చెప్పి వెళ్ళిపోతారు కదా, ఎవరు కావాలి అనుకుంటారు చాలామంది. కానీ అది కృతజ్ఞత కలిగిన జీవితం కాదు. నీకు ఏదైనా నీ ఇల్లు బాగైనా, నీ ఒళ్ళు బాగైనా, నీవు రోగం నుండి బాగుపడినా, నీ జీవితాలు బాగు చేసినా, నీకు ఒక మంచి జాబ్ వచ్చినా, లేకపోతే నీవు కొంచెం అన్నిట్లలో అభివృద్ధి పొందుతున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు చూడండి, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా మంచిగా చేశాడు, నిన్ను శుద్ధునిగా చేశాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నీ పాపాన్ని తీసివేశాడు. అసలు దేవునికి ఎంత ఇచ్చినా కూడా మన రుణాన్ని మనము ఆయన చేసిన దానికి మనం ఎంత కానుకలు ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేని వారమైన. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం గమనించాలి, కనీసం తగినటువంటి కానుక. రోగం బాగైందా? దేవుడు పాపమును రక్షించాడా? లేకపోతే నీకు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు జాబ్ వచ్చిందా? లేకపోతే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని నట్ట పైకి తీసుకుని వచ్చాడా? పెంటకొప్ప మీద బేదలను పైకెత్తని దేవుని వాక్యములో వాగ్దానం, దేవుడు అలా పైకి తీసుకొచ్చాడా? దేవుడు ఆశీర్వదించాడా? అలాంటప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి, ప్రభువా నాకెంత చేశావు, నీకు కనీసం నాకున్న దాంట్లో కానుక సమర్పించుకుంటాయి అని మనసు రావాలి. ఇతను కూడా ఒకవేళ ఊరికను వెళ్ళిపోతాడేమని చెప్పి ప్రభు అతనికి ఆజ్ఞాపించని మాట రాశారు. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ మీరితే ఏమవుతుంది? పాపం. ఆజ్ఞ మీరితే పాపం అంటే అర్థం ఏంటి? ఇక్కడ తప్పనిసరిగా యాజకుని దగ్గరికి వెళ్ళాలి, తప్పనిసరి కానుక ఇవ్వాలి. కనుక అతను ఏం చేస్తున్నాడు అంటే అతను ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ దేవుని మాట మరి దేవుడు స్వస్థపరిచాడు కదా, బాగుపడ్డా కదా, కనుక నా పని నేను చేసుకుని సమాజంలో కలిసి యథాస్థితిగా నేను కూడా నార్మల్గా మనిషి లెక్క చక్కగా మా ఊళ్ళోకి వెళ్ళి మంచి బతుకుతానని చెప్పి అనుకున్నాడేమో. కానీ ప్రభు ఒక మాట ఆజ్ఞాపించాడు, నువ్వు ఫస్ట్ యాజకుని దగ్గరికి వెళ్ళి నీ బాహ్య దేహాన్ని కనపరుచుకొని కుష్ఠవ్యాధి లేదని నిరూపణ చేసుకున్న తర్వాత నీవు మోషే గారు ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ విషయాన్నైతే బోధించి కానుక సమర్పించమని చెప్పాడో అదే ప్రకారంగా నువ్వు కానుకను సమర్పించాలి. హల్లెలూయా. అన్నిటి దగ్గర మనకు మంచిగానే చేతులు వస్తాయంట ఏది కొనుక్కోవాలన్నా, కానీ మనకి కానుక పెట్టెలో కానుక ఇష్టవుడు మాత్రం చేతులు రావట.
ఒకవేళ వచ్చినా కూడా ఒక అమూల్యమైన కానుక ఈరోజు దేవునికి వేద్దాం అని ఒక ఆలోచన మనకు కలగదారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి ఇచ్చే కానుకలు, తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు వారిని చూసినప్పుడు బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా సమర్పించారు. దేవుని నామానికి స్తోత్రం. కానుక సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కొంతమంది సాక్షి చెప్పమంటే సాక్షి చెబుతారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కానుక సమర్పించమంటే అంత అవసరమా, చెప్పాలా, అవసరమా కానుకలు అని అంటాం. అంటే ఎవరో బతుకుతారు దీని మీద, ఎవరికో వెళ్ళిపోతాయి ఈ కానుకలు, ఉండేలకు వెళ్ళిపోతాయి అనేది కాదు ఇక్కడ. అది దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం. అది దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నిన్ను బాగు చేసినందుకు, రక్షించినందుకు, శుద్ధులుగా మార్చినందుకు, పరిశుద్ధపరిచినందుకు అది నీవు దేవునికి ఇవ్వవలసిన కానుక. ఆ విషయంలో కూడా నువ్వు పిశాచారం చేస్తే ఇక నిన్నేమనాలి ఏం నాకు అర్థం కాదు, ఏం అనకూడదు కూడా. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే అయ్యగారు ఎట్లా అని చెప్పి అనుకుంటారు. కనుక దయచేసి చివరి యొక్క సమర్పణ ఏంటంటే కానుకలు ఇచ్చేటటువంటి సమర్పణలో అబ్రహామును సమర్పణ అంట ఇస్సాకును బలిగా అర్పించాడట. దేవుని నామానికి స్తోత్రం. పేద ఎదవరాలు సమర్పణతో కానుకేసింది 2 కాసులు. ఎన్ని కాసులు? 2 కాసులు. అబ్రాహామును అడిగిన ప్రభు అప్పుడు ఇస్సాకును బలిగా అర్పించింది. అలాగే ఒక ఎదవరాలు వచ్చింది, 2 కాసులు వేసి. 2 కాసులు అంటే 2 పైసలు కాదు దాని అర్థం. కాసులు అనేది బంగారు కాసులు. ఆమెకు అయ్యే ఉన్నాయి, అవి 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులు ఎత్తికి ఆమె జీవనోపాధి ఏది కూడా లేదు. అయినప్పటికీ తన జీవనమంతయు వేసాను. తన జీవనమంతయు అది మనమైతే వెనక ముందు కొంచెం ఆలోచిస్తాం, అవును కాదు? పెద్ద కాగితాలు జేబులో ఒకవేళ చేతి దొరికినాయి అనుకో, వాటి లోపల నెట్టేసేసి 10 రూపాయల బిల్లను బయటికి తీస్తాం. దేవుని నామానికి స్తోత్రం. చేతులను నెట్టిపడేస్తాయి, బయటికి చూడడం, చేతులు లోపల నెట్టిపడేస్తాయి. గబుక్కున దొరికిందనుకో ఏంగా తీసుకొచ్చి ఏం చేయాలి, లోపల పెద్ద కాగితాలు మొత్తం నెట్టి చిన్నవి. అందుకని పరలోకంలో చిన్న కాగితాలు కనపడతాయి కానీ పెద్ద కాగితాలు కనపడవాట. ఎందుకు? ఎవరు కానుకేయరు. కానుకేసేది అమూల్యమైనటువంటి కానుక మన దేవునికి అది కృతజ్ఞత కలిగినటువంటి వారు చేసే పని. మనం ఎప్పుడైతే కానుకలు వేసే విషయంలో పిశాచారం చేస్తామో నువ్వు కృతజ్ఞత లేని బిడ్డవుగా జీవిస్తావు. కృతజ్ఞత నీకు లేదు. ప్రభు అలాగే చెప్పకపోను. ఒకవేళ అది అవసరం లేదనుకుంటే యేసుప్రభు కూడా చెప్పేటోడా? యేసుప్రభు వారు చెప్పారంటే అది సత్యమో కాదా? ఆయన మాట కానుక సమర్పించని ఆజ్ఞాపించను. ఇది మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. ప్రతి సువార్తలో కూడా ఈ కుష్ఠవ్యాధి గలవాడు బాగుపడినప్పుడు ఈ మాట, ఏ మాట? కానుక సమర్పించిన మాట ప్రతి సువార్తలో కూడా మెన్షన్ చేయబడ్డది, కలపబడ్డది ఆ మాట. అంటే విలువైంది. ఎందుకు తెలుసా? మనం ఇచ్చే కానుకను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం ఇచ్చే కానుకను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఏదో నీ ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలని కాదు, నేను రిక్తహస్తాలు చేయాలని కాదు, ఒట్టివాణి చేయాలని కాదు. దేవుని వాక్యం ఏముందంటే ఎవరైతే వారి చేతులు ప్రభువు కొరకు చాపుతారో దేవుడు ఆ చేతులు ఏం చేస్తాడు? మళ్ళీ నింపుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? తొట్లో తీసిన పిండి అయిపోకుండా తక్కువ కాకుండా చేసిన దేవుడు. బుడ్లో కొంచెం నూనె ఉంది, నూనె పోస్తే మరలా ఆ నూనె తక్కువ కాకుండా, తొట్లో పిండి కానీ బుడ్లో నూనె కానీ శావుకును పెట్టిందన్న కరువు కాలం, అది కష్టకాలం, అది ఇబ్బంది కాలం. అది అయినప్పటికీ సారెపతి ఎదవరాలు ఏలియా భక్తుని విషయంలో ఆ తొట్లో పిండి కొంచెం బుడ్లో నూనె, అదే ఆ సమర్పణ కొంటామకి. దాన్ని బట్టి 3 సంవత్సరాల 6 నెలలు కరువు కాలం తీరిపోయేంత వరకు తన కుటుంబాన్ని, తనకు కావలసిన బంధువులందరినీ కూడా దేవుడు పోషిస్తూ వచ్చాడు. దేవుడి నామానికి స్తోత్రం. సారెపతులు అనేక మంది ఎదవరాళ్ళు ఉన్నారు, అనేక మంది ఏమన్నారు? కానీ సారెపతి ఎదవరాళ్ళ దగ్గరకు మాత్రమే, ఆ ఎదవరాళ్ళ దగ్గర మాత్రమే ఏలియా భక్తుని దేవుడు పంపాడు. దానికి కారణం ఏంటంటే ఆమె మాత్రమే పెట్టగలదు, ఆమె పిశాచి కాదట. దేవుడి నామానికి స్తోత్రం. సేవకుల్ని పిశాచి వాళ్ళ దగ్గర దేవుడు పంపడు, అవును కాదు? కొంతమంది పిశాచి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరు భిక్షగాలు వచ్చినప్పుడు ఏమంటారమ్మా? అమ్మా పక్కింటి అడుక్కొని రా, నీ అన్నం తింటాను. ఇప్పుడు నువ్వు అన్నం తిని చేయి కడుక్కొని ప్లేట్లు ఆలు పెట్టిన దాకా వచ్చిన బిచ్చగాడు జోలు పట్టుకాడు కూర్చుంటే ఏంటి?
ఏ గురించి వస్తాడా? పక్కింటికన్నా పోయినా 4 ఇళ్ళు అడుక్కోని రా, అప్పటిదాకా నా పని తీరదు, అప్పుడు వేస్తుంది అటు బిచ్చం. అసలు ఏటానికి బుద్ధి ఉంటే నీకు? ఏసే బుద్ధి ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడరు. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ సంతోష్ నగర్లో ఎక్కడ ఒక భిక్షగాలు వచ్చినా కూడా అమ్మగారి దగ్గర పంపుతారు వీళ్ళందరూ కలిసి. దేవుని నామానికి స్తోత్రం. అమ్మ మీ దగ్గరకు పంపారు, మీరే అన్నం పెడతారంటగా, మీ దగ్గర పంపారమ్మా, సర్లే కూర్చో అమ్మ. కనుక మనకి ఊరిలోకి ఎవరిని వచ్చినా కూడా ఎక్కడ దొరకపోయినా ఇంటికాడ దొరుకుతా, అమ్మ ధర్మాత్మురాలు అని మనకు మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ పిశనాచిగుణం, మరి బిచ్చగాల దగ్గర కూడా పిశనాచిగుణం చేయొద్దు. దేవుడేమి లేనివాడేం కాదు, దేవుడు అన్ని ఇచ్చాడు మనకి, సమస్తం ఆయనదే. మనం కట్టుకునే వస్త్రం, తినే తిండి, చేసే ఉద్యోగం. మీరేమనుకోండి గవర్నమెంట్ నాకు జాబ్ వచ్చింది అది కాదు, దేవుడు ఇచ్చాడు. అది దేవుడి నామానికి స్తోత్రం. మరి చదువుకొని జాబు లేని బాబులు ఎంతమంది లేరు? ఇప్పుడు జాబు లేని బాబులు లేరా? చాలా మంది. మరి నీకెందుకు వచ్చింది? సప్లిమెంటరీ రాసిన జాబ్ ఎందుకు వచ్చింది? దేవుడిచ్చింది కదా. అట్లా అనుకోవాలా, ప్రభువా ఎంత గొప్ప కార్యం చేసావయ్యా. కాబట్టి మన జీవితంలో ఒకటి ఆలోచించుకోవాలి, కానుక ఎందుకు వేయాలి దేవునికంటే అది కృతజ్ఞత సమర్పణ కలిగినటువంటిది. కాబట్టి కృతజ్ఞత, ప్రభువా ఈ కార్యం చేశావు అందుకని మన దేవుడిచ్చిన దానికంటే కూడా 100 రెట్లుగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఎక్కడ కూడా దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనం చూస్తాం, దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు, దేవుని సేవకులుగా పెట్టి చెడిపోయిన వాళ్ళు లేరు. ఒకవేళ నీ అవసరాలు, నీ అక్కర్లకి, నీ ఇబ్బందులకు వాడుకొని నువ్వు బేద్దాను లేకపోతే నువ్వు దరిద్రం వచ్చినా నేనేం చెప్పలేను దానికి. కానీ ప్రభువు కొరకు చేతులు చాపిన ఏ హస్తాన్ని కూడా దేవుడు నింపకుండా లేడు. హల్లెలూయా. వారి హస్తాలు దేవుడు వాడి పిడికిలు దేవుడు బలపరిచారు. వారి తొట్ల పిండిని దేవుడు దీవించాడు, బుడ్లో నూనె దేవుడు దీవించాడు. కనుక మన జీవితంలో ఏదైనా కూడా సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. మనం ఆ పాత రేపుడు అని చెప్పి అక్కడ బైబిల్ సాహసంలో ఒక సంఘం ఉంది. అక్కడ ఒక లంబడమ్మ, ఏమను బాకండి అట్లా అన్నది. అంటే ఆమె ప్రార్థన చేయాలంటే, అమ్మా అయ్యగారులు కూటం పెట్టాం 3 రోజులు, కనుక ఏం కావాలో అన్ని దేవుడు ప్రార్థన చేయండి, దేవుడు మనకెత్తడంటే అమ్మ ప్రార్థన చేస్తామని, ప్రభువా ఎక్కడ నుంచి తెస్తావో, ఎవరిస్తారో, మరి ఎవరెవరైతే డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పట్టుకొచ్చి మా అయ్యగారు సాయం చేయాలా, ఈ కూటం చక్కగా జరగాలి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన దేవుడు మంచిగా ఆలకించాడు. దేవుడి నామానికి స్తోత్రం. అప్పట్లో హ్యాండ్ బ్యాగులు లేవు, బొడ్లు సంచులుండే డబ్బులకి, అవునా? నా చిన్నతనంలో. అయితే ఆమెతో దేవుడు మాట్లాడాడు, ఎక్కడి నుంచి తెస్తావో, ఎవరి దగ్గర తెస్తావో, ఎవరు రావాలి, ఎవరు ఇవ్వాలో నీకే స్తోత్రం ప్రభువా, కనుక ఉప్పు ఉల్లిగడ్డల కారం పసుపు అన్నీ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడినంట, అమ్మా అందరిచ్చే తర్వాత సంగతి నీ బొడ్ల సంచిది అనంట. ఏంటయ్యా నా బొడ్ల సంచిది ఏమంటాను ఏంటి అని అంటే, ముందు నీ కానుక నువ్వు తర్వాత ఇచ్చేవాళ్ళు ఇస్తారని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఆ సంఘం నిలబడి సాక్షి చెప్పి ఆ అన్న మాట ఏంటంటే, అయ్యా నేను ఎవరిస్తారో ఏం చేస్తారో నేను ప్రార్థన చేస్తే దేవుడు నా బొడ్లు సంచి తీయమని చెప్పాడు, ఇదిగో కానుక అని చెప్పాడు. ముందు నేను ఇప్పుడు కానుక వేస్తానని చెప్పి దైవజనుడికి కానుక ఇచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు విశ్వాసులు ప్రేరేపించబడి వాళ్ళ సమర్పణ కొలత కానుకిస్తే ఆ కూటం చాలా ఘనంగా జరిగింది. హల్లెలూయా. అదనమాట, దేవుని కార్యాలు జరగాలంటే మన చేతులు జాపాలి. అంత మాత్రం మనం భేదవాళ్ళం కాదు, మన దరిద్రులం కాదు. దేవుడు గొప్పగా ఇస్తాడు. ఎప్పుడు పిశనాచి గుణాన్ని బయటపెట్టుకోవద్దు. ధారాళమైన మనసుతో ఉండాలి మన జీవితాల్లో. నేను ఎప్పుడు కూడా సమృద్ధిగా మాట్లాడతా, నాకు ఇది లేదు అది లేదు అని ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు కూడా నా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇది లేదు బ్రదర్ అని నేను చెప్పలేదు. ఎందుకు తెలుసా? నాకున్న దాంట్లో నాకు సమృద్ధిగా జీవించడం, సమృద్ధి చెప్పడం తెలుసు తప్ప బేదరపులు నాకు ఎప్పుడు కూడా రావు. అందుకని నా కుటుంబంలో నేను సేవకునైనా, నాకెవరు జాబ్ హోల్డర్స్ నా ఇంట్లో లేకపోయినా, నేను జాబ్ చేయకపోయినా సర్వ సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు. దేవుడి నామానికి స్తోత్రం. 100 మంది పెట్టే విధంగా దేవుడు సిద్ధపరిచాడు. ఆయన కృపాది. కాబట్టి ఎప్పుడు చూసినా 10 మంది భోజనం చేసే విధంగా నా ఇంట్లో ఉంటారు. నేను వాళ్ళు నా చుట్టం పక్కం అనుకోను. నేను ఎవరికైనా అమ్మ వాళ్ళు ఆకలితో వచ్చారు భోజనం పెట్టి, అంతే. దేవుడు సమృద్ధిగా దీవించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
కానుక సమర్పణ చాలా అవసరం. ఇది కృతజ్ఞతతో కూడుకున్న జీవితం అయితే తప్పకుండా దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల పక్షంగా, నీకున్నటువంటి నీ యొక్క పిల్లల యొక్క విషయంలో, జాబుల విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. నీ ఆరోగ్య విషయంలో ఎన్నో కార్యాలు చేశాడు. నీ యొక్క అవసరాలు తీర్చాడు, అక్కర్లు తీర్చాడు, ఇబ్బందులు తొలగించాడు. ఏమి దేవునికి చిన్న కానుక ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదా? కనుక వాక్యం సెలవిస్తున్న మాట, కానుక సమర్పించమని ఆజ్ఞాపించను. ఈ మాట మీరు గుర్తు చేసుకోవాలి. ఏం చేసిన ఆయన అంటే ఆ మాట మనం ధిక్కరించడానికి వీలు తప్పకుండా మనం చేయవలసింది ఆ పని. తప్పకుండా చేస్తే తప్పకుండా దేవుడు కూడా మనం ఏం చేస్తాడు? మన ప్రతి సమస్యను మన ప్రభు విడిపించునుగాక, ఆత్మలో నడిపించునుగాక, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. వెళ్తా ఉంటే వెళ్ళి